ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఏటలో ఎలాంటి చేపలు పడ్డామని ఒకసారి చూడండి. దాని అయితే ఎప్పల చేప అంటారు. అది ప్రాణంతోనే ఉంది. ఏ విధంగా కదులుతుందో చాలా పెద్దవి. 3 కేజీల నుంచి 4 కేజీలు పైగా రావచ్చు. దాని లోరు అయితే ఎలా ఉంది చూడండి. చాలా పెద్దది కదా చేప. దాని లోరు కూడా ఎలా ఉంది, ఎలా కదులుతుందో ప్రాణంతోనైతే. అవి అయితే మనకు రొయ్యర్లకే పడ్డావు. అదేంటే చింక్రీలు కాదు, పేటరీలు అంటారు. పేటరీలకి అయితే మనకు పడ్డావు. ఒకసారి ఎప్పల చేపలు మీరు తిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఎప్పల చేప అయితే ఎన్ని కిలోలు వస్తుందంటే 3 కిలోలు పైగా రావచ్చు. 3 నుంచి 4 వస్తుంది అనుకుంటున్నాను ఎప్పల చేప అయితే. ఇప్పుడు నేను సొరువులో పడేస్తాను చూడండి. దాని నోరు చూసారు కదా ఎలా ఉందో, నేను చూపించాను క్లియర్గా. చాలా డేంజర్గా ఉంది దాని నోరు అయితే. దాంట్లో నేను చెయ్యి పెట్టాను కదా, ఎక్కరావట్లేదు. దాని పువ్వుల్లోనైతే చాలా డేంజర్గా ఉంటావు. నా చెయ్యి కోసేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రాణంతో ఉంది కదా. నేను ఏ విధంగా తీస్తున్నాను చూడండి. అస్సలు రావట్లేదు చెయ్యి అయితే. చాలా గట్టిగా అయితే మనకు ఏలికైతే ఉరిలిపోతుంది. అవి నోపునైతే మన కత్తిలో ఉన్న దంతలో నా చెయ్యిలకు కూడా ఉరిలిపోయి చూపిస్తాను చూడండి ఒకసారి చెయ్యిలు. అదే ఒకసారి రెక్కేసావు చెయ్యిలు అయితే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.